ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛార్జీలు మోత మోగిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థల్లో అధిక ఛార్జీలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక పండుగల సమయంలో వేరే చెప్పక్కర్లేదు. ఛార్జీలను అమాంతం పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటాయి ట్రావెల్ యాజమాన్యాలు. ప్రయాణికులకు వేరే మార్గం లేక అడిగినంత ఇచ్చి ప్రయాణిస్తూ ఉంటారు. నగర ప్రాంతాల్లో ఆటో ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తక్కువ దూరానికి కూడా వందల్లో వసూలు చేస్తూ ఉంటారు. గత్యంతరం లేక అడిగినంత ఇచ్చి ఆటోలో ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఛార్జీలు తగ్గితే బాగుండు అని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల కోసం క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. రూపాయికే ఆటోను బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ₹1 ప్రయాణం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? ఇది నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమేనండి బాబు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ₹1 ఆటో రైడ్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ మన దగ్గర కాదండోయ్, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్స్లో భాగంగా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. దీనికోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు వాసులు మాత్రమే ఈ ఆఫర్ను యూజ్ చేసుకునే వీలుంటుంది. ₹1 ఆటో ప్రయాణం అంటే ఇంతకు మించిన క్రేజీ ఆఫర్ మరోటి ఉండదు అని చెప్పాలి. ₹1 ఆటో రైడ్ కావడంతో ప్రయాణికుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రోజుల్లో రూపాయికి ఏది లభించని పరిస్థితి. అలాంటిది ₹1 ఆటో ప్రయాణాన్ని అందించడం పెద్ద సాహసం అనే చెప్పాలి. పీక్ అవర్స్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ పలు ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసింది. రద్దీ సమయంలో ₹1 రైడ్లను అందిస్తోంది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం క్యాష్లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఒక బెంగళూరు నగరంలోనే అందుబాటులో ఉండడంతో ఇతర ప్రాంతాల వారు ఉసూరుమంటున్నారు. తమ నగరాల్లో కూడా ప్రారంభించాలని ఫ్లిప్కార్ట్కు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ₹1 ఆటో రైడ్ ఆఫర్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.